చాలామంది స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. కానీ అవి అయితే అందులో ఎక్కువగా ఆండ్రాయిడ్ ఫోన్సే ఉంటున్నాయి. ఐఓఎస్ చాలా తక్కువ పడుతున్నారు. ఈరోజు మనం ఆండ్రాయిడ్ ఫోన్లో గల స్మార్ట్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. అవి మీకు చాలా ఉపయోగపడతాయి అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ భాస్కర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ వచ్చేసి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఒకవేళ మీకు డెవలపర్ ఆప్షన్ అవైలబుల్ లేదనుకోండి, అబౌట్లో ఫోన్లోకి వెళ్ళి బిల్ నెంబర్ అని ఉంటుంది, దీన్ని 7 times ట్యాప్ చేయండి. అప్పుడు మీకు డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. వన్స్ ఆఫ్ ఆల్ మీ డెవలపర్ ఆప్షన్ ఏదంటే ఇక్కడ మీరు ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు గేమ్స్ ఎక్కువ ఆడతారు కదా, హెవీ గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఏమైనా స్ట్రక్ అవుతుంది ఉంటుంది, ల్యాగ్ అవుతుంది, ఫ్రేమ్ డ్రాప్స్ అవుతూ ఉంటాయి. అలాంటివి మీకు కావద్దు అనుకుంటే ఇక్కడ 4x MSW ఉంది కదా, దీన్ని ఆన్ చేయండి. దీన్ని ఆన్ చేసిన వెంటనే మీకు హెవీ గేమ్స్ అనేవి చాలా స్మూత్గా రన్ అవుతాయి. తర్వాత మళ్ళీ ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువగా ఆడారనుకోండి, ఇక్కడ ఆర్టీఎల్ డైరెక్షన్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేశారనుకోండి, ఇటు వచ్చేస్తాయి. ఆఫ్ చేసేయండి. మీకు ఒకవేళ నేను యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు చాలా స్లోగా ఓపెన్ అవుతుంది, అది అనేది ఇక్కడ ఉంటుంది. విండో అడ్మిన్ స్కేల్, ట్రాన్సిషన్ అడ్మిన్ స్కేల్ అండ్ యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్ ఉంది, ఇవన్నీ ఆఫ్ చేసేయండి. అప్పుడు మీకు విండో అయితే తొందరగా ఓపెన్ అవుతుంది. మీకు అనేది బ్యాటరీ గురించి, ఒకవేళ మీరు బ్యాటరీ సేవ్ చేసుకోవాలనుకోండి, అంటే మీకు 10% బ్యాటరీ ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెడతారు, లేదా సైలెంట్లో పెడతారు, లేదా స్విచ్ ఆఫ్ చేస్తారు. అలా కాకుండా మనం యూజ్ చేసుకుంటూనే బ్యాటరీని సేవ్ చేయాలంటే ఇక్కడ ఉంటుంది ఆప్షన్, సిమ్యులేటర్ కలర్ స్పేస్ ఉందా, ఇది ఆన్ చేయండి. మోనోక్రోమసీ ఉంది కదా, దీన్ని వేసారనుకోండి, మీ ఫోన్ అనేది బ్లాక్ అండ్ వైట్కి అయిపోతుంది. చూసారు, ఇక్కడ భాస్కర్ అనేది రెడ్లో ఉంది, బ్లాక్ అండ్ వైట్కి వచ్చింది. ఇక్కడ బ్లింకింగ్ కలర్ కూడా రెడ్లోనే బ్లాక్ అండ్ వైట్కి వచ్చింది. ఇలా చేయడం వల్ల మీ బ్యాటరీ లైఫ్ని 2 times or 3 times ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ఇంకొకటి అసెంబ్లీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అసెంబ్లీలోకి వెళ్ళండి, కింద కలరింగ్ ఆప్షన్ ఉంటుందా, దీన్ని ఆన్ చేసి ఏమవుతుందంటే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్లో ఉంది కదా, అది బ్లాక్ అవుతుంది. అసెంబ్లీ ఇంటి వెనక బ్యాక్గ్రౌండ్ బ్లాక్లో ఉంది, అది వైట్ అవుతుంది. చూడండి కాకపోతే, చూసారా, అలా అవుతుంది. మీకు బ్లాక్ అండ్ వైట్ కొంచెం డిఫరెన్స్ కావాలనుకుంటే అది చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.